సిఏఏ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. ఈ యాక్ట్ మీద ఇప్పుడు తాజాగా ఒక వర్గం వారు భారతదేశంలో ఎక్కువగా విమర్శలు చేస్తున్నారు, అలాగే నిరసనలు తెలుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే రాష్ట్రాలకు సంబంధించి భారతదేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలు కూడా ఈ యాక్ట్ని, ముఖ్యంగా సౌత్ ఇండియాలో ఉన్నటువంటి తమిళనాడు కూడా ఈ యాక్ట్ని ఎక్కువగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఈ యాక్ట్లో అసలు ఏముంది అనేదే కదా మీకు తెలియాల్సింది. ఈ యాక్ట్లో ముఖ్యంగా భారతదేశానికి ఇతర దేశాల నుంచి, ముఖ్యంగా బోర్డర్స్లో ఉన్నటువంటి పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల నుంచి అక్కడ మైనారిటీలుగా ఉన్నటువంటి వ్యక్తులు, అలాగే అక్కడ హింసకు గురవుతున్నటువంటి ముస్లింలు తదితరులు అందరూ కూడా, పార్సీలు కానివ్వండి, జైన్లు కానివ్వండి, సిక్కులు కానివ్వండి, క్రిస్టియన్లు కానివ్వండి, మన భారతదేశానికి వలసలు వస్తూ ఉంటారు. ఈ క్రమంలో వాళ్ళని భారతదేశం హక్కున చేర్చుకుంటూ ఉంటుంది. అయితే వాళ్ళకి ఈ సిఏఏ యాక్ట్ అంటే వాళ్ళకి సిటిజన్షిప్ ఇచ్చేటువంటి యాక్ట్లో భాగంగా వాళ్ళందరికీ కూడా ఈ వెసులుబాటును అనేది కల్పిస్తుంది కేంద్ర ప్రభుత్వం. కానీ ఇందులో ఒక వర్గాన్ని మాత్రం చేర్చకపోవడంతో ఇప్పుడు ఆ వర్గం నుంచి, అలాగే ఆ వర్గంలో ఉన్నటువంటి భారతదేశ పౌరులందరూ కూడా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముస్లిం వర్గాలని ప్రధానంగా ఈ యాక్ట్లో ఎందుకు చేర్చలేదు అనేటువంటి ప్రశ్న ప్రధానంగా తలెత్తుతుంది. ఇప్పుడు ఈ యాక్ట్ గురించి తాజాగా తమిళ నటుడు దళపతి విజయ్ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశాడు. ప్రభుత్వానికి ఏమని విజ్ఞప్తి చేశారంటే, సిఏఏ యాక్ట్ని రాష్ట్రంలో అమలు చేయొద్దని, అలాగే రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ యాక్ట్కి వ్యతిరేకంగా గళం ఇప్పాలి అంటూ కూడా తన వర్షాన్ని తెలియజేస్తూ ప్రభుత్వానికి విజ్ఞప్తి అనేది చేశాడు విజయ్. ఈ క్రమంలో తమిళనాడు ముందు నుంచి కూడా సనాతన ధర్మం మీద, అలాగే కేంద్ర ప్రభుత్వం మీద వ్యతిరేక బావుట ఎగరేస్తోంది, విమర్శలు చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో ఈ సిఏఏ యాక్ట్ను కూడా వ్యతిరేకిస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కానీ ఈ సిఏఏ యాక్ట్లో మరి కేంద్ర ప్రభుత్వం దీని మీద దృష్టి సారించి అనేక మంది నుంచి వ్యతిరేకత వస్తున్న క్రమంలో దానిని నిషేధిస్తుందా లేదా నిషేధించకుండా దానికి ఏమన్నా సవరణలు చేసి ప్రతిపాదిస్తుందా అనేది వేచి చూడాల్సిన విషయం.